నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ అబౌట్ 11:30 రైట్ నౌ. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయినా. నిన్న నైట్ పడుకునే ముందు ఇన్స్టాకార్ట్ లో కాస్కో నుంచి వాటర్ బాటిల్స్ ఆర్డర్ చేసి పడుకున్నా. యాక్చువల్లీ నిన్న రాత్రి డెలివరీ కావాలి, కానీ ఈ రోజు మార్నింగ్ కి రీస్కెడ్యూల్ అయింది. సో మన డెలివరీ ఏజెంట్ వచ్చి కాల్ చేసి మనోడు నిద్రలేదు. ఎనీవేస్ అట్లా మొత్తానికి 11:30కి లేచి వాటర్ తెచ్చుకొని సెట్ అయ్యి నార్మల్ వాటర్ తో పాటు కోకో నట్ వాటర్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ కాసేపు ఒక గంటన్నర స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఈ రోజు చేయాల్సిన పనులు చాలా ఉంది. లెట్స్ స్టార్ట్ ఆ డే. Meanwhile, ఈ రోజు మన రూమ్మేట్ బాయ్ వాళ్ళ చుట్టాలది ఎవరితో ఒక ఫంక్షన్ ఉంది. సో దానికోసం మన ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారు. ఆ గ్యాంగ్ లో మనోడు ఒకడు కూడా కార్ కొందామని చూస్తున్నాడు. మనోడు ఆల్రెడీ హోండా అకార్డ్ ఫిక్స్ అయ్యిండు. అండ్ ఇప్పుడు మనోడిది టెస్ట్ డ్రైవ్ ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయి ఉంది. మనం కూడా కార్ చూస్తున్నాం కదా. సో అట్లా మనోడితోనే అట్లా డీలర్షిప్ కి పోయి అకార్డ్ ఇంకా సివిక్ ఒకసారి లుక్ ఇద్దాం. a few inches later. Is that like a decor or an actual coffee display? Yeah, just a little. That's thing. a decor? Yeah. That's cool. So is that like a 2024 model or is it the 2025? So they're very similar. They're very similar. Like you can, if you put them side by side, you can't even tell. Okay. Just small little changes. Like I believe it's the vents in the back on the 25 were added. All right. So we have. You like red? Yep. Looking for a red car. You want to look at the new ones or that certified? Certified? Okay, awesome. Have you driven Accords before? Yeah. Awesome. I mean, I didn't own, but Yeah. What makes you think the Accord is a good car for you? I mean, the space, the leg space. Yeah. White one should be right by there. Sure. Sorry. You guys can just make yourself at home, check it out. Just don't drive them. I'll drive with you. I'm just gonna do a quick test drive with those girls over there, and then I'll test drive with you guys. Thank you so much. Thank you. చాలా స్పేషియస్ కన్వీనియంట్ ఉంది. ఏంది బా ఇంత చిన్న ఉంది ఇది? ఓకే, వైర్లెస్ ఉంది. డిస్ప్లే కూడా బాగానే పెద్దనే ఉంది. మంచిగా దీన్ని బిల్టినేనా? చైనా నుంచి కొని వేసినట్టు. హోండా అకార్డ్ 2025 స్పోర్ట్ ఎల్ హైబ్రిడ్ బాగుంది. దిస్ ఇస్ నైస్. బాగుంది, చాలా స్పేషియస్ అనిపిస్తుంది. వెనకాల కూడా చాలా స్పేషియస్ ఉంది. ఒకసారి బాగా కంఫర్టబుల్ ఉంది. సీట్స్ కి కూడా మంచిగా పవర్ సీట్స్ ఉన్నాయి రెండిటికి. నెక్స్ట్ డ్రైవర్ సీట్ కి లంబార్ అడ్జస్ట్మెంట్ ఉంది. బాగుంది, ఇట్స్ నైస్. బాగుంది. వెనకాల సీట్ ఒకసారి చూద్దాం. చాలా పెద్దగా ఉంది. డిక్కీ అయితే ఎంత పెద్దగా ఉందంటే క్రేజీ. సో ఇది మెటాలిక్ రెడ్ హోండా అకార్డ్. బాగుంది, దిస్ ఇస్ నైస్. చూడ్డానికి స్లీక్ ఉంది, మంచిగా ఉంది. బట్ మనకి కావాల్సింది మెక్వీన్ కాబట్టి ఇది కొంచెం డార్కర్ షేడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ స్పేస్ కానీ షేప్ కానీ కంఫర్ట్ కానీ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఇస్ ద బ్యాక్ ప్రొఫైల్. ఇది కూడా బాగుంది. నైస్ లిటిల్ రెస్ట్ రూమ్. ఇక్కడంతా రీమోడల్ అవుతుంది, అందుకని మనలో ఒక చిన్న పోర్టబుల్ రెస్ట్ రూమ్ సెట్ చేసిండ్రు. బట్ పోర్టబుల్ కూడా చాలా పెద్దగానే ఉంది. సివిక్ బ్రైట్ రెడ్ మంచిగా ఉంది. అకార్డ్ ఏమో కొంచెం మరూన్ కలర్ ఉంది, అంటే మెటాలిక్ రెడ్. ఐరన్ మ్యాన్ రెడ్ ఉంటుంది చూడు, ఆ కలర్ ఉంది. సివిక్ ఇస్ బ్రైట్. అకార్డ్ ఏమో ఈ కలర్ ఉంది. Moments later. ఇట్స్ అబౌట్ 5 PM రైట్ నౌ. మన డీలర్షిప్ నుంచి ఇంటికి రావడానికి ఈ టైం అయింది. మెంటల్ లేస్తుంది, వేరే లెవెల్ ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదు. ఆఫ్ కోర్స్ డిహైడ్రేటెడ్. ఇంట్లో లైట్ గా టిఫిన్స్ అండ్ స్టఫ్ ఉన్నాయి, కానీ చేద్దాం. Soon after. ఆల్రైట్, డీలర్షిప్ కి వెళ్ళినాం, ఇంటికి వచ్చేసినాం. వచ్చి మంచి ఫ్రెష్ అయిపోయినా అండ్ అవుట్ఫిట్ చేంజ్ చేసిన. ఎందుకు అంటే ఇట్స్ అబౌట్ 6 PM రైట్ నౌ. అరౌండ్ 7:30 అట్లా మన రూమ్మేట్ బాయ్ వాళ్ళ చుట్టాలతో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. సో వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ డిన్నర్. ఇప్పుడు ఈ డిన్నర్ ప్లేస్ ఎక్కడ రా అంటే, లాస్ట్ వీక్ మనం మామా బ్రోస్ అని ఒక రెస్టారెంట్ కి పోయినాం కదా, సేమ్ అదే ప్లేస్. డీలర్షిప్ దగ్గర అయితే నేను అవుట్ అయిపోయినా, ఎందుకంటే ఏం తినకుండా పోయినాం కదా. ఆల్సో మన సేల్స్ పర్సన్ ఏమో వెయిట్ చేపించి మెంటల్ గానీ చేసిండు. ఎట్ టైం 3 డిఫరెంట్ కస్టమర్స్ తో డీల్ చేస్తుండే. మా దగ్గరకు వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటాడు, వేరే దగ్గరకు 20 నిమిషాలు కూర్చుంటాడు, ఇంకో దగ్గరకు అర్ధ గంట కూర్చొని వస్తాడు. మైండ్ ఖరాబ్ చేసిండు. సో ఓపిక అంతా పోయి పిచ్చి లేచిపోయింది. ఇంకా మనకు ఒక గంటన్నర టైం ఉంది కాబట్టి కొంచెం సేపట్లో మనం పని చేసుకొని చిల్ అయిపోయి తర్వాత అటు పోయి చిల్ అయిదాం.
ఆల్రైట్, సో వీఆర్ హోమ్ అండ్ ఇట్స్ అబౌట్ 11:30 PM రైట్ నౌ. డే ఇస్ ఆల్మోస్ట్ డన్ అండ్ ఈ రోజు చాలా తెలుసుకున్నాం. ఈ రోజు హోండా డీలర్షిప్ కి వెళ్ళినప్పుడు 2 కార్స్ మనకు కనిపించినాయి, హోండా సివిక్ అండ్ హోండా అకార్డ్. హోండా అకార్డ్ అయితే మొత్తం ఎక్స్టీరియర్ ఇంటీరియర్ మొత్తం చూసినుండే. ఆల్సో టెస్ట్ డ్రైవ్ కోసం మనోడు బయటికి కూడా తీసిండు. ఇట్ వాస్ నైస్, స్పేషియస్, కంఫర్టబుల్. ఆల్సో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కూడా 12 inches చాలా పెద్దగా ఉండే. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. బట్ ఎక్స్టీరియర్ చూస్తే కలర్ కొంచెం ఆ మెటాలిక్ రెడ్ ఉంది. మన లైట్నింగ్ మెక్వీన్ గాడేమో బ్రైట్ రెడ్ కలర్ లో ఉంటాడు. సో ఇప్పుడు మెటాలిక్ రెడ్ ఉన్న హోండా అకార్డ్ దీన్ని ఇప్పుడు మనం లైట్నింగ్ మెక్వీన్ లాగా రీమోడల్ చేస్తే ఎట్లుంటది అని చిట్టిగానికి ఇచ్చి అడిగితే వాడు మనకి ఇది జనరేట్ చేసి ఇచ్చిండు. బానే ఉంది కానీ కలర్ సెట్ అయితే లేదు. సేమ్ అట్లనే సివిక్ ది కూడా ఒక ఫోటో ఇచ్చి చేయమని చెప్పిన అండ్ వి గాట్ దిస్. సివిక్ రెడ్ కలర్ ఏమో కొంచెం బ్రైట్ ఉంది, మోర్ లైక్ ఆర్ మెక్వీన్. హోండా సివిక్ లోపల ఇంటీరియర్ చూడలేదు ఎందుకంటే మన సేల్స్ పర్సన్ గాడు మొత్తం టైం పాస్ చేసుకుంటా మెంటల్ ఖరాబ్ చేసాడు. ఏంది అసలు నేను ఏం మాట్లాడుతున్నాను, మైండ్ ఖరాబ్ చేసాడు. అంటే మనం అడిగిన క్వశ్చన్స్ కి కానీ వీటికి ప్రాంప్ట్ రెస్పాన్స్ ఏమి ఇవ్వలేకుండే. సో అక్కడ చాలా టైం పోయింది అండ్ ఇంకా మనకి సివిక్ చూడడానికి గ్యాప్ కూడా దొరకలేదు. ఎనీవేస్ ఇట్ వాస్ ఫన్ అండ్ మన సాటర్డే అయిపోయింది. మన ఎంబీపీ గ్యాంగ్ కొన్ని కామెంట్స్ చూస్తున్నా. కొన్ని కామెంట్స్ ఏమని ఉన్నాయంటే సీయింగ్ యూ హ్యాపీ అండ్ ఫన్ ఇస్ నైస్ అండ్ ఆల్ బట్ సీయింగ్ యూ హస్లింగ్ విత్ దట్ ఎంబీపీ మైండ్ సెట్ ఇస్ వాట్ వీ వాంట్ అని చెప్పేసి ఉండే. కపుల్ ఆఫ్ కామెంట్స్ రిలేటెడ్ టు దిస్ థింగ్. ఐ హావ్ సీన్ దోస్ అండ్ ఐ థింక్ ఐ నీడ్ దట్ టు. ఐ మీన్ ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయ్యకుండా పని చేస్తున్నా, అగ్రెసివ్ గా పని చేసుకుంటా కూర్చుంటలేను. ఎందుకంటే హెల్త్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నిసార్లు నేను అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళిపోయినా గానీ మాక్సిమం ఒక 2-3 weeks కాగానే అన్ఫార్చునేట్లీ సిక్ అయిపోతున్నా. ఐ బిన్ సీయింగ్ దట్ వెరీ ఆఫెన్ లేట్లీ. అట్లా అని చెప్పి ఏం చేయకుండా కూర్చుంటా అంటే నడవదు. అందుకే ఐమ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ అవుట్ ఎవ్రీథింగ్ బికాస్ అగైన్ హెల్త్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. బట్ దట్ బీయింగ్ సెడ్ వీ కుడ్ డెఫినెట్లీ డూ బెటర్ అని చేద్దాం కూడా. ఇప్పటికైతే ఐమ్ వెరీ ఎగ్జాస్టెడ్, ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.